కుమ్ములాటలు, కొట్లాటలు, వర్గ విభేదాలు, అసంతృప్తులు, అసహనాలు అంతకు మించి హైకమాండ్ను బెదిరించడం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్లో అసంతృప్తుల గొడవలు తారాస్థాయికి చేరి ఇప్పుడిప్పుడే చెల్లారుతున్నాయి. అయితే నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకు మంత్రిగా అవకాశం రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. తానే సొంత కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంతో నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టు పనుల్లో అన్యాయం జరుగుతుందేమోనని ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. ఇక హైకమాండ్ మాత్రం రాజగోపాల్ రెడ్డి ఇష్యూను సీరియస్గా తీసుకోవడం లేదని చర్చ నడుస్తోంది. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్పై గుర్రుగా ఉన్నారు. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు అంటేనే ఆమడ దూరంలో ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరి మునుగోడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా విజయం సాధిస్తే మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని కాంగ్రెస్ పెద్దలు తనకు హామీ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు కావస్తున్నా మంత్రివర్గంలో బెర్తు ఖరారు కాకపోవడంతో హస్తం పార్టీ లీడర్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారంట రాజగోపాల్ రెడ్డి. తనకు మంత్రి పదవి రాకుండా నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలే అడ్డుకుంటున్నారని మొదట్నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఓ దశలో మాజీ మంత్రి జానారెడ్డినే తనకు మంత్రి పదవి దక్కకుండా అడ్డు తగులుతున్నారని బహిరంగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణకు ముందు తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే తన బలమేందో చూపిస్తా అని పెద్ద పెద్ద సవాళ్లు విసిరాడు. మంత్రివర్గంలో చోటు కోసం ఢిల్లీకి పోయి లాబియింగ్ చేశారని ప్రచారం జరిగింది. కానీ హస్తినాకు పోయిన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్ వంటి నేతలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని అనుచరులు చర్చించుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరులకు మాత్రమే చోటు దక్కింది. తనకు కూడా మంత్రి పదవి వస్తుందని గంపెడాశతో ఉన్న రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నిరాశ మిగిల్చింది. అప్పటి నుంచి పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరంగానే ఉంటున్నారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోజుల పాటు అందుబాటులో లేకుండా పోయినట్లు కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత బయటకు వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంతంగా వ్యక్తిగత నియోజకవర్గ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి 3 బహిరంగ సభలకు హాజరైన రాజగోపాల్ రెడ్డి ఒక్కదానికి కూడా హాజరు కాలేదు. జిల్లాలో జరిగే సమీక్షా సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాల్ని పట్టించుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా వచ్చి సమీక్ష నిర్వహించిన ఆ సమావేశానికి రాజగోపాల్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రాజగోపాల్ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాల్లో కాంగ్రెస్ జెండా, సోనియా, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఫోటోలను కూడా తొలగించడంతో ఆయన పార్టీపై ఎంత అసంతృప్తితో ఉన్నారో స్పష్టమవుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలితో తన అనుచరుల్లో అంతర్మదనం మొదలైంది. తన నియోజకవర్గంలో ఇప్పటివరకు మంత్రి ఎంట్రీకి కూడా అనుమతి ఇవ్వడం లేదనే చర్చ నడుస్తోంది. తాను ఒక్కడే నియోజకవర్గ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. కాంగ్రెస్ జెండా కనిపించకుండా కార్యక్రమాల్లో రాజగోపాల్ రెడ్డి పాల్గొనడంపై కాంగ్రెస్ క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి తీరుతో నామినేటెడ్ పదవుల్లో నష్టపోతామనే భయం పట్టుకుంది కాంగ్రెస్ శ్రేణులకు. పార్టీ కమిటీలు ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో తమ భాగస్వామ్యం ఉండదని రాజగోపాల్ రెడ్డి అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి హైకమాండ్ పై చేసే తిరుగుబాటు తమకు శాపంగా మారుతుందా అన్న అనుమానాన్ని మునుగోడు కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా జరుగుతున్నా కాంగ్రెస్ హైకమాండ్ అసలు రాజగోపాల్ రెడ్డిని పట్టించుకోకపోవడంతో ఆయన అనుచరులు మరింత ఆందోళన చెందుతున్నారు. మున్ముందు ఏం జరగబోతుందోనని తమలో తామే చర్చించుకుంటున్నారు.